నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రూరల్ బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ఆవరణలో సూర్యనారాయణమూర్తి ఆలయంలో రథసప్తమి వేడుకలు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రశాంతి. అవుట్ పేషెంట్ విభాగంలో వైద్య సేవలపై ఆరా. కలెక్టర్ ప్రశాంతి. పోలవరం ఎత్తు తగ్గిస్తే కూటమి నాయకులు చరిత్రహీనులుగా మారుతారు. విద్య, వైద్య, వ్యవసాయంకు కేటాయింపులు లేని కేంద్ర బడ్జెట్. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శ. హామీల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యం. గీత కార్మికులకు అన్యాయం చేయడం సరికాదు. బీసీవై జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆగ్రహం. రాజమండ్రి రూరల్ బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్న శ్రీ సూర్య మందిరంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంగళవారం ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కమిటీ అధ్యక్షుడు పతివల రామరాజు, ఇతర ప్రతినిధులు ఓలేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు. హుకుంపేటకు చెందిన గంటా నాగేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి సూర్యహోమం, సూర్య కళ్యాణం, సూర్య నమస్కారాలు, నవగ్రహ మండపారాధన వంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పతివల రామరాజు మాట్లాడుతూ, ప్రతి ఏటా ఈ సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకుడు కాళ్ళకూరి సూరిపండ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. కల్పించాలి. క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు ఇంకా ముందుకు వెళ్దాం. అలాగే క్యూ లైన్ లోకి వచ్చేటప్పుడే అక్కడ కొబ్బరికాయలు కొట్టడం కోసం ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. దయచేసి కొబ్బరికాయలు అక్కడ కొట్టి మాత్రమే క్యూ లైన్ లోకి రాగలరు. అలాగే ఆలయం యొక్క ప్రధాన మండపంలోకి వచ్చేటప్పుడు మనం స్వామివారు తీసుకొచ్చినటువంటి నైవేద్యాలు కవర్ నుంచి బయటికి తీసి చేతితో పట్టుకుని ముందుకు రాగలరు. అలాగే ఆ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కొంచెం వీలైనంతగా స్వచ్ఛ భారత్ను ప్రారంభిస్తా. అందుకోసం చెత్త బుట్టలు ఏర్పాటు చేయబడ్డాయి. కేవలం అక్కడ మాత్రమే వేయగలరు. భక్తులంతా కూడా సూర్యనారాయణమూర్తి దర్శించగలరు. మరి కాసేపట్లో స్కూల్ బస్సులు అటు ఇటు తిప్పడం ప్రారంభమవుతుంది. కాబట్టి ట్రాఫిక్ కి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మన వెహికల్స్ మొత్తం వివేకానంద శాస్త్రులే తీర్థము, శతగోపము ఇత్యాది పూజలు అక్కడ జరుగుతున్నాయి. భక్తులంతా కూడా వేగంగా కదులుతూ అక్కడికి వెళ్ళగలరు. కేవలం ప్రధాన ఆలయం వద్ద దర్శనం మాత్రమే చేసుకుంటూ ఈ సంవత్సరానికి ఇది ఒక్కటే రథసప్తమి. అందరికీ మనకు అవకాశం కల్పించాలి కాబట్టి, ఉద్యోగాలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి టైం అవుతుంది కాబట్టి వేగంగా కదలగలరు. అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఉషా ఛాయా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామి అనుగ్రహాణం నమో నమ. మనకి రథసప్తమి వేడుకలు బొమ్మూరు శ్రీ వివేకానంద మహారోగ్య ఆరోగ్య కేంద్రంలో గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణం, సూర్య నమస్కారాలు, ఆదిత్యాది నవగ్రహ పూజతో స్టార్ట్ అయ్యి
స్వామివారికి లింగార్చన కార్యక్రమాలతో ముగిస్తాయండి. అలాంటి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు రథసప్తమి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఇదే భక్తుల రద్దీతో కూడా జరుగుతుందండి. స్వామివారి అనుగ్రహంతో ఈ రథసప్తమి వేడుకలు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ సన్నిధానంలో, అలాగే కొంతమంది వేద పండితులచే స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. శ్రీ వివేకానంద మహారోగ్య ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో ఉన్న సూర్యనారాయణమూర్తి దేవాలయంలో ప్రతి రథసప్తమి రోజులు ఉత్సవం జరగడము, ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు దర్శనాలు, మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంగణంలో దరిదాపు 15,000 నుంచి 20,000 మంది రావడము, 12,000 మంది ప్రసాదం స్వీకరించడము ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే 5 గంటలకు మొదలైంది, రాత్రి వరకు జరుగుతుంది. భక్తులందరూ కూడా చక్కగా వచ్చి ఉన్నారు, దర్శనం చక్కగా జరుగుతూ ఉంది. రామరాజు, పతివాడ రామరాజు అధ్యక్షులు. ఓలేటి సత్యనారాయణ ప్రాజెక్టు సంయోజకులు. గత 27 సంవత్సరాలుగా శ్రీ సూర్యనారాయణ స్వామి యొక్క మందిరం ఈ ఆరోగ్య కేంద్రంలో విలసిస్తోంది. అనేక వేల మంది భక్తులు ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటున్నారు. దాంతోపాటుగా ఈ ప్రాజెక్టులో ఒక గోశాల, ఒక చారిటబుల్ క్లినిక్ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా సుమారుగా ఒక 70 మంది కుష్టు వ్యాధికి వచ్చి తగ్గిపోయినటువంటి వాళ్ళకి ఇక్కడ పునరావాసం కూడా కల్పించబడుతూ ఉంది. అనేక మంది వదాన్యులు, దాతలు దీనికి సహకరిస్తూ ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమయపాలన ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలోని జనరల్ వార్డ్, పిల్లల వార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం దిగువ, మధ్యతరగతి ప్రజలు వైద్య సేవలు పొందేందుకు రావడం జరుగుతుందని తెలిపారు. వారికి వైద్య సేవలు అందించేందుకు వైద్యేతర సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అందులో భాగంగా వైద్య అధికారులు, ఇతర అనుబంధ విభాగాల సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. జనరల్ వార్డును సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. జనరల్ వార్డ్ మెడిసిన్ విభాగంలో ఉదయం షిఫ్ట్లో విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది గైర్హాజరుపై అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. అనంతరం పిల్లల వైద్య సేవల విభాగాన్ని సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన జనరల్ మెడిసిన్ విభాగంకి చెందిన 2 గైర్హాజరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలోని వైద్యులు సేవలు అందిస్తున్నట్లు, ఈ క్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇరువురి అనుమతితో సెలవు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి పర్యవేక్షణ అధికారిగా సూపరింటెండెంట్ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు అందుబాటులో ఉండాలని, ఎటువంటి సమస్యలు లేకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పిల్లల విభాగంలో వైద్య సేవలు అందించే విషయంలో సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్శన సమయంలో కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం లక్ష్మీ సూర్యప్రభ, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే నానా రాద్ధాంతం చేసిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రానికి తలొగ్గి పోలవరం ఎత్తు తగ్గిస్తే కూటమి ప్రభుత్వం చరిత్రహీనులుగా మిగిలిపోతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న 45.7.2 డిజైన్ ఎలా ఉందో అదే విధంగా ప్రాజెక్ట్ పూర్తయితే దాని ప్రయోజనాలు రాష్ట్రానికి మేలు జరుగుతుందని, అంతేకాని ఎత్తు 41.1.15 ఎత్తి తగ్గిస్తే ఉపయోగం లేకుండా డ్యామ్గా మిగిలిపోతుందని ఆమె అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉందన్నారు. బడ్జెట్కు ముందే ఎకనామిక్ సర్వే వచ్చిందని, జాతీయ అభివృద్ధి తిరోగమన దశలో ఉందని, కొనుగోలు శక్తి క్షీణిస్తుందని ఆ రిపోర్ట్లో ఉందన్నారు. వేతనాలు పెరగకపోగా ఆహార వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని,
ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని రిపోర్ట్లో వచ్చిందని, ఆ రిపోర్ట్ను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్కు పూర్తిగా పెట్టుబడిదారీ వర్గాలకు ఊతం ఇచ్చేలా ఉందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గాయని, రైతులు మద్దతు ధర ఊసేలేదని ఆమె విమర్శించారు. ఆర్థిక అసమానతలు దేశంలో తీవ్రతరం అవుతుందని ఆమె పేర్కొన్నారు. కొద్దిమంది చేతుల్లో సంపద కేంద్రీకరించబడిందని, రూపాయి పతనం దిశగా వెళ్తుందని, ద్రవ్యోల్బణం పెరుగుతుందని అన్నారు. భారత్లో 64% జీడీపీతో వికసిత్ భారత్ ఎలా సాధ్యమని ఆమె అన్నారు. ఏపీ విభజన హామీలు చట్టంలో పేర్కొన్న అంశాలకు నిధులు రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. రాజధాని అమరావతికు నిధులు ఇవ్వకుండా అప్పిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. విశాఖ జోన్, విశాఖ మెట్రో, కడప స్టీల్ ఫ్యాక్టరీ లాంటి వాటికి నిధులు ఇవ్వలేదని తూర్పారబట్టారు. మావోయిస్టుల పేరుతో అడవులను కార్పొరేటర్ వ్యక్తులకు అప్పచెప్పడానికి, ఆదివాసులను అడవి నుండి తరిమివేయడానికి అమిత్ షా ప్రవేశపెట్టిన కగర్ ఆపరేషన్ను ముక్త కంఠంతో అన్ని వర్గాల వారు వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక మధు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పారామణ, జిల్లా కార్యవర్గ సభ్యులు చింతలపూడి సునీల్ తదితరులు పాల్గొన్నారు. 29, 30 గత నెల తేదీల్లో విశాఖపట్నంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల అనంతరం ఈ దేశ ఆర్థిక బడ్జెట్ను కూడా కేంద్ర ఆర్థిక మంత్రి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మీతో మాట్లాడడానికి 3 ప్రధానమైనటువంటి అంశాలు ఈ రోజున భారతదేశ రాజకీయాల్లో నడుస్తూ ఉన్నాయి. ఒకటి, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. రెండోది ఆక్స్ఫామ్ నివేదిక. మూడోది ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్నటువంటి మారణ హోమం. మన బడ్జెట్ని కనుక పరిశీలన చేసినట్లయితే బడ్జెట్కు ముందు రోజున ఎకనామిక్ సర్వే ఒక నివేదికనిచ్చింది. ఎకనామిక్ సర్వే నివేదిక చాలా స్పష్టంగా గత బడ్జెట్లు వైఫల్యాలు, ఈసారి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా హింట్ ఇచ్చింది. ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి, తయారీ రంగం క్షీణించుతుంది, ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉన్నాయి, పేదరికం పెరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా గత 15 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా కార్పొరేట్స్ దగ్గర సంపద పోగుపడతా ఉంది. ఇది ఇట్స్ నాట్ గుడ్ సైన్ అని చెప్పేసి అని ఆర్థిక సర్వే ఇచ్చింది. ఆర్థిక సర్వే ఎవరు ఇచ్చింది? ఎకనామిక్ అడ్వైజర్స్, గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్స్ ఎకనామిక్ సర్వేని ఇవ్వటం జరిగింది. మన ఎకనామిక్ సర్వే తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన దాంట్లో ఎక్కడ కూడా ఏవైతే తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఉన్నాయి వాటి వైపుగా ఆలోచనే పోలా. ఏ రూపంలో చూసినా కూడా 64% మంది ఈనాటికి వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సమస్యల మీద సుదీర్ఘకాలంగా పోరాటం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి నిధులని కేటాయింపులు మాత్రం జరగలేదు. రెండోది, తయారీ రంగము అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఈ తయారీ రంగం కనుక పెరగకపోతే, తయారీ రంగంలో ఇన్వెస్ట్మెంట్లు పెరగకపోతే ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? గత 45 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగింది పర్సంటేజ్ అని చెప్పేసి అని ఒక పక్కన సర్వేలు చెప్తా ఉన్నాయి. కానీ ఆ రూపంలో కూడా నిరుద్యోగం పెరగటానికి రావాల్సినటువంటి పరిస్థితులు కనిపించలేదు. మూడోది, పేదరికం తగ్గించడానికి దళిత వర్గాలు కానీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్, ఇంకా నిరుపేద వర్గాలు 46 కోట్ల మంది పేదరికంలో నెట్టబడ్డారు. ఈరోజు ఒక్క కరోనా టైంలోనే 23 కోట్ల మంది పేదరికంలో నెట్టబడ్డారు. ఈ 46 కోట్ల మందిని పేదరికంలో నుంచి బయటపడేయడానికి ఏ రకమైనటువంటి కేటాయింపులు కానీ, ఏ రకమైనటువంటి ఆలోచన కానీ బడ్జెట్లో లేకపోవడం అనేది దురదృష్టం. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఓట్లు దక్కించుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు విషయంలో కాలయాపన చేస్తోందని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ విమర్శించారు.
2 రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన ఆయన పాత సోమాలమ్మ ఆలయం రోడ్లోని శ్రీకన్య ఇన్ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 2 రోజుల పర్యటన నిమిత్తం తాను వచ్చానని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యులతో సమావేశం నిర్వహించి కొన్ని కార్యక్రమాల్లో తాను పాల్గొన్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు ప్రజలకు అనేక హామీలను గుప్పించారని, కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు ఉపాధి విషయంలోనూ, విద్యార్థులకు ప్రకటించిన పథకాల విషయంలోనూ, మరీ ముఖ్యంగా సూపర్ 6 పథకాల అమలులోనూ చిత్తశుద్ధిని నిరూపించుకోలేదని, ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. అలాగే గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% షాపులను కేటాయిస్తామని జీవో 13లో పేర్కొన్నప్పటికీ గౌడ, సెట్టిబలిజ, ఈడిగ, శ్రీశైన, యాత లాంటి ఉపకులాలు ఉండగా ఈ ప్రాంతంలో వాడుకగా పిలుచుకునే పదాలను జీవోలో చేర్చి విడుదల చేయడం వలన ఈ ప్రాంతంలో ఉండే గీత కార్మికులు లబ్ధి పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని, ఈ ప్రాంతంలో నివసించే ఉపకులాల పేర్లను జీవోలో చేర్చి ఉంటే ఈ ఇబ్బందులు రావని, కాలయాపన చేయడం కోసం ప్రభుత్వం ఈ విధంగా కుట్ర చేస్తుందని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే బీసీవై పార్టీ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడిపోతే వారికి 25 లక్షల రూపాయలు ఇస్తామని హామీలు ఇచ్చినప్పటికీ ఎక్కడ అమలు చేయడం లేదన్నారు. బీసీవై పార్టీ అధికారం కోసమో ఎన్నికల కోసమో ఏర్పాటు చేయలేదని, బీసీల హక్కుల పరిరక్షణ కోసమే ఏర్పాటు చేయడం జరిగిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీసీలకు చేస్తానన్న రక్షణ చట్టంపై ఇప్పుడు నోరు మెదపుకుపోవడం సరికాదని అన్నారు. విలేకరుల సమావేశంలో బీసీవై నాయకులు అత్రి రాజు పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అనేక రకాలైన హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ 3 పార్టీలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా అనేక రకాల కారణాలతో ఈరోజు కాలయాపన చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఉద్యోగాల విషయంలో అయితే ఏమి, విద్యార్థుల విషయంలో అయితే ఏమి, అదేవిధంగా ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలకు సంబంధించి కావచ్చు, రకరకాల కారణాలు చెప్తూ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా బీసీల విషయంలో అధికారంలోకి రాకముందు అనేక రకాలైన హామీలు ఇచ్చారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామన్నారు, బీసీల అభివృద్ధి కోసము నిధులు కేటాయిస్తాము, అనేక రకాలుగా అభివృద్ధి కోసము కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కానీ ఈ దిశగా కూడా అమలు చేసే విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అనేది గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ గీత కులాలకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు, సర్దారు అదేవిధంగా రాజమండ్రి కొంతమూరు గ్రామంలో రథసప్తమి సందర్భంగా వడిలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని వడిలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో కొంతమూరు పెట్రోల్ బంకు ఎదురుగా ఘనంగా సూర్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పుష్పాలతో అర్చన చేశారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో మహాలక్ష్మి ఆరాధన జరుగుతుందని, తామర పువ్వులతో సకల దారిద్ర్య నివృత్తి, ఐశ్వర్య ప్రాప్తి కలిగించేందుకు మహాలక్ష్మి హోమం నిర్వహిస్తున్నట్లు వడలి కుమార్ శర్మ తెలిపారు.
ప్రతిరోజు ఉదయం 11:30 గంటలకు భక్తులకు సూర్యతీర్థం, సూర్యప్రసాదం ఇస్తున్నామని అన్నారు. మరి తర్వాత ఒక నిమిషం ఆగితే అందరికీ ఒక నిమిషం ఆగండి. ఇలాగ ఒక్క నిమిషం ఆగండి. పోనీ వాళ్ళందరూ వెనకాల ఎందుకున్నారు? ది రాజమండ్రి మినీ గూడ్స్ అండ్ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జి రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ది రాజమండ్రి మినీ గూడ్స్ అండ్ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సివి మార్కెట్లో మజ్జి రాంబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు కేక్ కట్ చేసి అసోసియేషన్ సభ్యులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో అట్టాడ రవి, గుత్తుల వీరబాబు, మురుకుర్తి శ్రీనివాసరావు, మాదాసు శ్రీను, అంబళ్ళ సతీష్, అంబళ్ళ వెంకటరమణ, అంబళ్ళ వెంకటేష్, అలజంగి సత్యబాబు, గల్లా శ్రీనివాస్, పెళ్ళూరు రాజేష్, వి హరిప్రసాద్, మధురపల్లి నాగేశ్వరరావు, కిలారి శ్యామ్, కంది వెంకట్రావు, పతివాడ శ్రీను, వాడబోయిన ఆనంద్, కాళ్ళ గోపాలకృష్ణ, సాయి, బుజ్జి, గుత్తి బాబీ, పైల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. స్వరజరి 17 అధ్యక్షులు మాచిన సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో స్థానిక విక్రమ హాల్లో ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలను ఆలపించారు.
స్థానిక విక్రమ హాల్లో స్వరజరి 17 అధ్యక్షులు మార్చన సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పలు చిత్రాల్లోనూ పాటలను గాయకులు ఆలపించారు. గాయకులు బర్రె సుబ్రహ్మణ్యం, బి దేవకుమార్ రమణ, రాయుడు చంద్రశేఖర్, రాయుడు చంద్రకుమార్, మల్లాది రాజేశ్వరరావు, భమిడి రామకృష్ణ, సత్యశ్రీ, లలిత, లక్ష్మి, పివి లక్ష్మి, కుమారి గిరిజ తదితరులు పలు చిత్రాల్లోని పాడిన పాటలతో సంగీత అభిమానులను అలరించారు.
రాజమహేంద్రవరం ఆనియన్ అండ్ పొటాటో మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటు ఉపాధ్యక్షులు, తూర్పు కాపు సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం అధ్యక్షులు మజ్జి రాంబాబు జన్మదిన వేడుకలు ఆత్మీయులు, స్నేహితులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, వ్యాపారులు, జట్ల కార్మికుల నడుమ ఘనంగా జరిగాయి. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్లోని శ్రీనివాస ట్రేడర్స్ దుకాణం వద్ద స్నేహితులు, ఆత్మీయులు పెద్ద ఎత్తున చేరుకొని మజ్జి రాంబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాలు, బొకేలు, పూలదండలు అందజేసి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయించారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మజ్జి రాంబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మజ్జి రాంబాబు మాట్లాడుతూ తాను ఊహించలేని విధంగా చాలామంది పెద్ద ఎత్తున వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం కృష్ణ, నల్లిమిల్లి నాగబాబు, ఏ వేణు, భర్ల ప్రసాద్, రఘు ఫ్రెండ్ సర్కిల్ రఘు, టి వీరబాబు, బుజ్జి, తేజ, సతీష్, పతివాడ వీరబాబు, రాంబాబు, ప్రసాద్, సురేష్, చందు, వాసు, అరవింద్, డాన్, అభిరాంబాబు తనయులు మణికంఠ, ప్రవీణ్, వంశీ, జట్టు కార్మికులు, శ్రీనివాస్ ట్రేడింగ్ కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. दक्षिण दिग्भागे यमो देवताय प्रसादात् आयुष्याभिवर्धनमस्तुते दक्षिण दिग्भागे वरुणो देवता वरुणप्रसादात् पुत्रपौत्राभिवर्धनमस्तुते उत्तर दिग्भागे कुबेरो देवता कुबेरप्रसादात् धनधान्याभिवर्धनमस्तुते सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मणप्रसादात् शत्रुक्षयं मित्रार्जयमस्तुते सोमेन राज्ञा सर्वादिशो
కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో సూర్యనారాయణమూర్తి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని సూర్యనారాయణమూర్తి ఆలయంలో రథసప్తమి వేడుకలు తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేకువజామునే పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. భారతదేశంలోని వైష్ణవ సాంప్రదాయ రీతిలో పూజలు అందుకున్న ఏకైక దేవాలయమైన మామిడాడ సూర్యనారాయణమూర్తికి ప్రత్యేక అభిషేకాలు అనంతరం సర్వాంగ సుందరంగా ఆలయ అర్చకులు అలంకరించారు. మంగళవారం మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తి రథోత్సవం వైభవంగా సాగింది. ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. వేద పండితుల మంత్రోత్సవాలు, మేళ తాళాలు, కోలాటాలు, వివిధ రకాల నృత్యాల మధ్య శ్రీ ఉషా ఛాయ పద్మిని సాంజ్ఞ సమేత సూర్యనారాయణ స్వామి వారిని రథంపై గ్రామంలో ఊరేగించారు. పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. గోవింద సూర్యనారాయణ స్వామి వార్ల నామస్మరణలతో పరిసరాలు మారుమ్రోగాయి. ముఖ్యంగా ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రకృతి ఆధారంగా మనకి అనేక పండుగలు ఉన్నాయి. దానిలో రథసప్తమి చాలా ముఖ్యమైనది. సూర్యగమనం ఆధారంగా సంక్రాంతి నుంచి రథసప్తమి వరకు మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రకృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా ఇటువంటి పండుగల్ని పూర్వీకులు మనం నిర్దేశించారు. ముఖ్యంగా ఈ రథసప్తమి చాలా ముఖ్యమైన పండుగ మనకి. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం కానీ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు గొల్లల మామిడాడలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. పూర్వం బసిరెడ్డి గారు వారి కుటుంబం ఒక్కరే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్యదేవాలయం గొల్లల మామిడాడు సూర్యదేవాలయం. అంత ప్రసిద్ధి చెందిన ఈ సూర్యదేవాలయానికి ఈరోజు విశేషమైన సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ రోజు నుంచి ఏదైతే భీష్మ ఏకాదశి ఉందో భీష్మ ఏకాదశి వరకు 4 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అత్యంత వైభవంగా నిర్వహించిన తర్వాత భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగియడం జరుగుతుంది. ఈ రోజు రథయాత్ర కానీ ఇతర కార్యక్రమాలు కానీ అత్యంత వైభవంగా నిర్వహించడం, మరి విశేషమైన సంఖ్యలో ఈ సంవత్సరం భక్తులు హాజరు కావడం కూడా జరిగింది. ఇంత ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని అభివృద్ధి పరచాలి, తద్వారా ఇక్కడ ఒక టెంపుల్ టూరిజం హబ్గా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ మేము ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ముఖ్యంగా గొల్లల మామిడాడలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం, రామాలయం, అదేవిధంగా ఎక్కువలో ఉన్న కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ గణపతి ఆలయం, ఈ 4టిని టెంపుల్ హబ్గా తయారు చేసి అభివృద్ధి పరచాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా దాన్ని కూడా సాధించి ఈ ప్రాంతాన్ని మరింత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన దానిగా తీర్చిదిద్దడంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుండి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్క మారు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషాభక్తి ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఆలయ ప్రధాన అర్చకులుగా అవ్వనట్టి నేను రేజేటి చిన్నమికి నరసింహాచార్యులు భక్తులందరూ ఉద్దేశించి ప్రధానంగా చెప్పేది ఈ రథసప్తమి మహోత్సవం మనకి ఏడాదికి ఒక్కసారి వచ్చేటువంటి ఉత్సవం. శ్రీవారి జయంతి మహోత్సవం అంటే పుట్టినరోజు వేడుకలు సూర్యనారాయణ స్వామి వారికి. అటువంటి స్వామికి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విశేష ఆరాధన అన్ని కూడా జరిగి రథయాత్ర ప్రారంభమైంది. కనుక ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని స్వామి పాత్రల వారిని, అలాగనే ఈ దేవాలయం మనకి దక్షిణ భారతదేశంలోనే ఏకైక శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో సూర్య దేవాలయంగా విరాజిల్లుతుందంటే అది మన గొల్లల మామిడాడ క్షేత్రమే ప్రధానంగా తెలియజేస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించి స్వామి కృపకు పాత్రుడే అందరూ స్వామి కృపతో రథసప్తమి మహోత్సవం సందర్భంగా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మీ అందరికీ మంగళాశాసనం తెలియజేస్తూ జై శ్రీరామ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రూరల్ బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ఆవరణలో సూర్యనారాయణమూర్తి ఆలయంలో రథసప్తమి వేడుకలు.
ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రశాంతి. అవుట్ పేషెంట్ విభాగంలో వైద్య సేవలపై ఆరా. కలెక్టర్ ప్రశాంతి. పోలవరం ఎత్తు తగ్గిస్తే కూటమి నాయకులు చరిత్రహీనులుగా మారుతారు. విద్య, వైద్య, వ్యవసాయంకు కేటాయింపులు లేని కేంద్ర బడ్జెట్. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శ. హామీల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యం. గీత కార్మికులకు అన్యాయం చేయడం సరికాదు. బీసీవై జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆగ్రహం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.